ఫస్ట్ ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి. చూసారు కదా, ఎంత బాధపడితే, ఎంత మదన పడితే ఈ ట్వీట్ చేస్తారు. డియర్ క్రికెట్, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని. కరుణ్ నాయర్ యాక్చువల్ ఇవాళ మాట్లాడుకుంటుంది ప్రపంచం అతడి గురించి, కానీ చాలా ఏళ్ల కింద ఇంకా ఇంతకన్నా ఎక్కువగానే మాట్లాడుకుంది. ఎందుకంటే అతను ఆడిన థర్డ్ టెస్ట్లోనే ట్రిపుల్ సెంచరీ, దట్ టు హిస్ ఫస్ట్ సెంచరీ. అది ఫస్ట్ సెంచరీని ట్రిపుల్ సెంచరీ చేశారు. అది మామూలు విషయం కాదు. అది పోర్టుగాల్ అనే వాళ్ళు కూడా లెజెండరీ బ్యాట్స్మెన్లు, లెజెండరీ ఆటగాళ్ళు అన్న వాళ్ళు కూడా చేయలేకపోయారు. అట్లాంటి మన వాళ్ళు చేశారు. ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి, అసలు ఇండియన్ క్రికెటర్లలోనే టెస్ట్ ట్రిపుల్ సెంచరీ అసలు ఎవరు చేశారో, ఎంతమంది చేశారో, ఎవరి పేరు మీద ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఓన్లీ ఇద్దరే కనిపిస్తారు. ఒకటి డేరింగ్ అండ్ డాషింగ్ పవర్ఫుల్ వీరేంద్ర సెహవాగ్ అండ్ అనదర్ వన్ కరుణ్ నాయర్. ఎవడరా ఇడు, ఏ స్టేట్ నుంచి వచ్చిండు, ఇట్లెట్లా ఆడుతున్నాడు, అసలు ఏమన్నా ఆటనా ఇది, బా కరుణ్ నాయర్ ఇంకొక బ్యాట్స్మెన్ వచ్చేసి ఉంటాం మన టీంలోకి అని ఎంతమంది అనుకున్నారా ఆ రోజు. బట్ కారణాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి కూడా. అది ప్రతి వారు వారి ఆటలోనో, వారి కెరియర్లోనో, వాళ్ళ జీవితంలోనో వెనకబడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అందరికీ కామన్. అలా పక్కకి వెళ్ళిపోయాడు కరుణ్ నాయర్. ఇప్పుడు మళ్ళీ లైఫ్లోకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు. అది ఏంటి, ఎదుట 3 సంవత్సరాల తర్వాత, 1077 రోజుల తర్వాత, 1077 డేస్ తర్వాత మళ్ళీ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వచ్చింది. ఇది ఇంతకుముందు ట్వీట్ చేశాడే, డియర్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని. ఎస్, క్రికెట్ ఆ ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ని మనోడు నిలుపుకున్నాడు. చాలా మందికి ఆశలు ఉంటాయి, అడుగుతూ ఉంటారు, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోరు. బట్ మనోడు చేసుకున్నాడు. సో కసితో ఉన్నవాడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దీంతో మనకు తెలుస్తుంటుంది. చూడండి ఒకసారి, 2022లో ట్వీట్ పెట్టాడు, 25లో ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ రాగానే ప్రూవ్ చేసుకున్నాడు కూడా. 3 ఏళ్ళు ఆగాడు. అంటే అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, గెలవలేదు కదా, ఓడిపోయారు కదా అని. గెలుపోవటంలో అస్సలు ముఖ్యం కాదు బాస్. నువ్వు ఎంత నిలబడ్డావు, ఎంత పడ్డవాడి మళ్ళీ లేచి పోరాడావు, ఎంత ఫైట్ చేసావు, దిస్ ఇస్ మ్యాటర్స్. సో కరుణ్ నాయర్ని ఒక ప్లేయర్గానే తీసుకోవద్దు, మన లైఫ్కి ఒక లెసన్ నేర్పిన మనిషిగా కూడా తీసుకోండి. ఎస్, అఫ్ కోర్స్ కొంతమంది స్వానుభవం వల్ల నేర్చుకుంటారు, కొంతమంది వేరే వాళ్ళ అనుభవాల వల్ల నేర్చుకుంటారు. మనం ఇది నేర్చుకుందాం. ఇవాళ కరుణ్ నాయర్ హ్యాపీ. అఫ్ కోర్స్ మీరు అడగొచ్చు, ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ మొత్తం ఉంటాడా, నెక్స్ట్ సిరీస్లో ఉంటాడా, ఇప్పుడు టీంలోకి తీసుకుంటే మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీంలో పెద్ద రాణిస్తాడా అనొచ్చు. లేకపోవచ్చు. అసలు ఇండియా క్రికెట్ టీం దాకా ఎందుకు, ఐపీఎల్ సీజన్ దాకా ఎందుకు, నెక్స్ట్ మ్యాచ్ నుంచే మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోవచ్చు కరుణ్ నాయర్ది. కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఫైటింగ్ మాత్రం ఆపొద్దు. హోప్స్ పెట్టుకోవాలి, ఇంకొక ఛాన్స్ కోసం ఎదురు చూడాలి. ఆ ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకోవాలి, వీలైతే దాన్ని నిలబెట్టుకోవాలి. అది మన కరుణ్ నాయర్ చెప్తున్నాడు.